Now we discussed about land and water relationship. One of the climate control of climate control, one of the part element. This element was also influenced by the climate. The amount of sunlight that is absorbed and then radiates back. ఎంత అమౌంట్ అయితే అంటే ఎంత మొత్తంలో సన్లైట్ సూర్యకిరణాలు అనేటువంటివి భూమి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత తిరిగి భూమి మొట్టమొదటిగా సన్ రేస్ హీట్ ఎక్కేది సర్ఫేస్ హీట్ ఎక్కిన తర్వాత తిరిగి శూన్యంలోకి రేడియేషన్ ఉంది. అంటే 1/3 రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. 1/3 హీట్ అనేది శూన్యంలోకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. మినిమం 1 part మాత్రమే భూమి అబ్జర్వ్ చేసుకుంటుంది. సో డైరెక్ట్లీ రిఫ్లెక్టెడ్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది సర్ఫేస్. మరి ఎలా భూమి పైన ఉన్నటువంటి ఈ యొక్క సర్ఫేస్ ఏ విధంగా డైరెక్ట్గా తను అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే ఇక్కడ చూసినట్లయితే భూమి పైన ఉన్నటువంటి మౌంటైన్స్ కానివ్వండి, కూల్ బాగా అన్ని హిమాలయాస్లో ఒక విధంగా రిసీవ్ చేసుకుంటుంది, లేదా ఈక్వెటోరియల్ ప్రాంతంలో ఒక విధంగా అక్కడున్నటువంటి సర్ఫేస్ ఒక విధంగా రిసీవ్ చేసుకుంటుంది, లో ల్యాండ్స్లో ఒక విధంగా రిసీవ్ చేసుకుంటుంది, ఓషన్స్లో ఒక విధంగా రిసీవ్ చేసుకుంటుంది. అంటే టోటలీ ఈక్వల్ సన్ రేస్ అనేటువంటిది ఈ పార్ట్స్ అన్నీ కూడా ఈక్వల్గా రిసీవ్ చేసుకోవు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా సన్ రేస్ని ఆ హీట్ అనేది సన్ రేస్ నుంచి వచ్చేటువంటి హీట్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే డార్కర్ ఏరియాస్ సచ్ యాజ్ హెవీలీ వెజిటేటెడ్ రీజియన్స్, బాగా దట్టమైనటువంటి అంటే ఫారెస్ట్ కానివ్వండి, వెజిటేషన్ అంటే గడ్డి భూములు లేకపోతే ఫారెస్ట్, ఇలాంటి అన్నీ కూడా థిక్గా ఉన్నటువంటి డార్కర్ అంటే నీడ బాగా పడేటటువంటి చెట్లు బాగా ఉండేటువంటి దట్టమైనటువంటి ప్రదేశాలు ఉన్నటువంటి ప్లేసెస్లో టెండ్ టు బి గుడ్ అబ్జర్వర్స్ అంటే అక్కడ అది బాగా అలాంటి చోట బాగా రిసీవ్ చేసుకుంటుందంట. ఎందుకని అంటే అక్కడ దట్టమైనటువంటి ఉండటం వల్ల, గ్రీనరీ ఉండటం వల్ల, అక్కడ చెట్లు ఏమీ లేకపోతే రేడియేషన్ హీట్ అవుతుంది, కానీ దరిదాపు 75% రిఫ్లెక్ట్ అయిపోద్ది చెట్లు కానీ అవి లేకపోతే. ఆ ట్రీస్ అవన్నీ ఉండటం వల్ల దట్టమైన వెజిటేషన్ ఉంటే కనుక ఎక్కువ రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి చూడండి, చెట్టు కిందకి మనం ఎందుకు వెళ్తాం, నీడ ఉంటుందని వెళ్తాం, కానీ అక్కడ ఆ చెట్టు ఉండటం వల్లే సన్లైట్ అనేది ల్యాండ్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. అంటే దట్టమైనటువంటి వెజిటేషన్ ఉంటే అది మంచిగా ఆ సన్ రైస్ని రిసీవ్ చేసుకుంటుంది. ఓపెన్గా ఉన్నది అనుకోండి, రిసీవ్ చేసుకుని 70% రిఫ్లెక్ట్ అయిపోద్ది అనమాట. రిసీవ్ చేసుకుంటుంది కానీ రిఫ్లెక్ట్ అయిపోద్ది. చెట్లు ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి డార్కర్ ఏరియాస్ సచ్ యాజ్ హెవీలీ వెజిటేటెడ్ రీజన్స్ టెండ్ టు బి గుడ్ అబ్జర్వర్స్ అనమాట. అంటే అట్లాంటి దట్టమైనటువంటి ప్లేసెస్ మంచి హీట్ని, సన్ రైస్ నుంచి వచ్చే హీట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి అనువైనటువంటి ప్రదేశాలు. లైటర్ ఏరియాస్ సచ్ యాజ్ స్నో అండ్ ఐస్ కవర్డ్ రీజన్స్ టెండ్ టు బి గుడ్ రిఫ్లెక్టర్స్. అంటే మంచు, అలాగే మంచుతో కూడుకున్న ఐస్తో కూడుకున్నటువంటి ప్రాంతాలు అని హిమాలయాస్ కానివ్వండి ఎగ్జాంపుల్. అటువంటి ప్లేసెస్ అసలు సన్లైట్ అనేది వాటి మీద పడవన్నమాట. సన్లైట్ అనేది వాటి మీద పడవన్నమాట. ఎందుకని ఏంటంటే అది బాగా దరిదాపు ఆ హిమాలయాస్ ఎక్కడైతే కూలింగ్ ఉన్నాయో అక్కడి దరిదాపు మనకి ఒక 18 మీటర్స్ లేకపోతే ఒక 20-25 మీటర్స్ వరకు కూడా బాగా కూలింగ్ ఉంటుంది అనమాట. మంచు కురుస్తూ ఉంటుంది అక్కడికి. దాన్ని మరి 1000 మీటర్స్లో హైట్లో ఈ హిమాలయాస్ ఉన్నాయి కనుక అక్కడ వరకు కూడా సన్లైట్ అనేది అసలు పడదు. హిమాలయాస్లో 3 రేంజెస్ ఉంటాయి అనమాట. హిమాలయాస్లో 3 రేంజెస్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఎలా ఉన్నాయి అనుకోండి, ఈ టాప్ ఆఫ్ ది హిమాలయాస్ హిమాద్రి అంటారు, ఇది హిమాచల్ అంటారు, ఇది శివాలిక్ అంటారు, ఫుట్ ఆఫ్ ది హిమాలయాస్ అంటారు. హిమాలయాలకి పాద భూమి అంటారు. అయితే ఇక్కడ ప్లేసెస్ మన నేపాల్,
భూటాను, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అవన్నీ ఉంటాయి. కాబట్టి అక్కడ సన్లైట్ పడుతుంది అనమాట. అందుకనే రివర్స్ అన్ని కూడా ఈ ఫుట్ ఆఫ్ ది హిమాలయాస్ అంటే శివాలిక్ అని ఉంటుంది అనమాట. ఆ శివాలిక్ ప్లేస్లోనే గ్లేషియర్స్ అంటారు. మంచు పలకలు ఉంటాయి చూసారా, ఆ మంచు పలకలు కరిగి అవి ఇక్కడి నుంచి మనకి పెరినియల్ రివర్స్ అందుకని మన గంగా, యమున, బ్రహ్మపుత్ర ఉన్నాయి కదా రివర్స్. ఈ 3 రివర్స్ కూడా పెరినియల్ రివర్స్లో వస్తుంది అనమాట. అంటే జీవనదులుగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ సన్లైట్కి ఇక్కడ ఈ ఫుట్ ఆఫ్ ది హిమాలయాస్లో సన్లైట్ పడి అవి కరిగి ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి అట్లాంటి ఒక మంచుతో కూడుకున్నటువంటి ప్రదేశాలు గుడ్ రిఫ్లెక్టర్స్ అంటే సన్ రేస్ని తిరిగి శూన్యంలోకి వెళ్ళే విధంగా ఉంటుంది. అర్థమైందా? అక్కడ గుడ్ రిఫ్లెక్టర్స్ అంటే అలా సన్లైట్ అనేది అక్కడ పడదు, అందువల్ల కరెంట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ద ఓషన్స్ అబ్జర్వ్స్ లాసెస్ హీట్ మోర్ స్లోలీ దాన్ ల్యాండ్. అంటే సముద్రాలు భూమి కన్నా చాలా నెమ్మదిగా హీట్ రాసుకున్నారు. కాబట్టి నోట్ చేసుకోండి. ఈ ఓషన్స్ అనేటువంటివి వాటర్ బాడీస్లో ఓషన్స్ అనేటువంటివి లాసెస్ దట్ మోర్ స్లోలీ దాన్ హీట్ అంటే సన్ రేస్ నుంచి నెమ్మదిగా హీట్ని తీసుకొని నెమ్మదిగా హీట్ ఎక్కుతుంది అనమాట. సముద్రం చాలా నెమ్మదిగా హీట్ ఎక్కుతుంది, నెమ్మదిగా కూల్ అవుతుంది. కానీ అంటే భూమితో పోలిస్తే సముద్రం చాలా స్లోగా హీట్ ఎక్కుతుంది, స్లోగా కూల్ అవుతుంది. ల్యాండ్ సన్ రేస్ని చాలా వేగంగా రిసీవ్ చేసుకుంటే చాలా బాగా వెంటనే హీట్ ఎక్కుతుంది, వెంటనే కూల్ అవుతుంది. A large part of southern India moderate in influence of the sea because of the long coastal line. చూసారా, a large part of southern India అంటే సౌతర్న్ ఇండియాలో చూసినట్లయితే ఇది సౌత్ ఇండియా. ఈ దక్షిణ భారతదేశం అనేటువంటి దాన్ని దేనికి ఉందంట, మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సీ సముద్రం చేత. అంటే ఇటువైపు బే ఆఫ్ బెంగాల్ ఉంది, తర్వాత ఇటువైపు ఏమో అరేబియన్ సీ ఉంది, ఇండియన్ ఓషన్ ఉంది. కాబట్టి ఈ 3 సముద్రాల యొక్క ప్రభావం చేత మన ఈ యొక్క భారతదేశ దక్షిణ భాగం అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది, ప్రభావితం చేయబడుతుంది. అందుకని ఈ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి క్లైమేట్ కంటే సౌత్ ఇండియాలో ఉన్న క్లైమేట్ వేరియేషన్స్ అనేవి డిఫరెంట్, చాలా వేరువేరుగా ఉంటూ ఉంటాయి. ఇఫ్ వి కంపేర్ సిమిలర్ ప్లేసెస్ ఆన్ ది సమ్ లాటిట్యూడ్ అండ్ ఆల్టిట్యూడ్, కొన్ని మన భారతదేశంలోనే కొన్ని అక్షాంశాలు, ఈ అక్షాంశాలు అనేటువంటివి చూసినట్లయితే ఇక్కడ ఈ అక్షాంశాలను కంపేర్ చేసినట్లయితే ఈ అక్షాంశాలలో పైకి వెళ్ళే కొద్దీ ఆల్టిట్యూడ్ అంటే మన భౌగోళిక స్వరూపం. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి, భౌగోళిక అంటే భూమి ఉన్న పరిస్థితులు, అవి ప్లెయిన్స్గా ఉన్నాయా, ప్లాట్యూస్గా ఉన్నాయా, మౌంటైన్స్గా ఉన్నాయా అనేటువంటి ఈ ఆల్టిట్యూడ్ ఈ యొక్క భౌగోళిక స్వరూపాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి అక్షాంశాలు మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఇలా పైకి వెళ్ళే కొద్దీ అంటే నార్త్ ఇండియాకి వెళ్ళే కొద్దీ, లేకపోతే ఈక్వేటర్ ప్రాంతం నుంచి ఇలా పోల్స్ వైపు అక్షాంశాలు వెళ్ళే కొద్దీ ఏమవుతుందంట, టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, వీ క్యాన్ అప్రిషియేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది సీ. అంటే సముద్రాన్ని మనం అప్రిషియేట్ అంటే అభినందించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకని అంటున్నాడు అంటే సముద్రాలు ఉండడం చేత హై ఆల్టిట్యూడ్కి అంటే ఈ అక్షాంశాలను బట్టి ఆల్టిట్యూడ్ని బట్టి ఈ సముద్రాల ఎఫెక్ట్ చేత ఆ ఎఫెక్ట్ క్లైమేట్ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సముద్రాల్లో ఇప్పుడు చూసాం, ఇప్పుడు మనకి సైక్లోన్ అంటున్నారు. సైక్లోను బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్ ఏర్పడింది అని అంటారు. ఇది నార్త్ ఇండియా వైపు ప్రయాణం చేస్తుంది. ఈ ఇక్కడ నార్త్ పార్ట్లో అంటే బే ఆఫ్ బెంగాల్ నార్త్ వైపు ఉంది. ఇది ఒరిస్సా ఆ ప్రాంతంలో తీరం దాటవచ్చు, కోస్టల్ లైన్ క్రాస్ కావచ్చు అంటున్నారు. దాని ప్రభావం వల్ల వర్షాలు వస్తాయని అంటున్నారు. అంటే ఇక్కడ ఈ యొక్క సముద్రంలో ఏర్పడినటువంటి పరిస్థితుల వల్ల
ఇక్కడ చేంజెస్ అవుతున్నాయి అనమాట క్లైమేట్. అంటే ఈ 3 సముద్రాల వల్ల కూడా ఈ సీ కోస్ట్ అనేటువంటివి వాతావరణాన్ని, క్లైమేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అవకాశం. కాబట్టి ఈ ల్యాండ్ అలాగే వాటర్కి కూడా ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ ఉంది. అంటే నీటి వల్ల వర్షాలు వస్తాయి, ఆ నీటి వల్ల క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే ల్యాండ్ హీట్ ఎక్కడం వల్ల అక్కడ వాతావరణం మారి ఇక్కడ ఉద్గారాలు అంటే డస్ట్ అది పర్టికులర్స్ ఎక్కువ అనుకోండి వెదర్లో మనకి ఉక్కబోస్తుంది అనమాట. మన చెమట ఉంటుంది కదా, ఇచ్చింగ్ వస్తుంది కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు ఉంటాయనంటే ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు. కాబట్టి ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్ అనేటువంటిది అంటే భూమికి నీటికి మధ్య గల సంబంధం ఈ ఎలిమెంట్ అనేది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ది చేంజ్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ అవర్ ఇండియా. ఓకే, అప్పర్ ఓకే చెప్పండి. One of the element upper air circulation of the influenced climate influence another one of the upper air circulation element గాలి ఉపరితల ప్రసరణ. అంటే అత్యంత ఎత్తైనటువంటి భూమికి అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశంలో, భూమిపై అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశంలో, ఎత్తైన ప్లేసెస్లో అంటే మౌంటైన్స్ అలాంటి ప్లేసెస్లో ప్రసరించేటటువంటి వీచే గాలి అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అని అంటారు. ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో అఫెక్టెడ్ బై ది మూమెంట్ ఆఫ్ అప్పర్ ఎయిర్ కరెంట్స్ నోన్ యాజ్ జెట్ స్ట్రీమ్స్. అప్పర్ ఎయిర్ కరెంట్స్ మీన్స్ నాట్ ఎలక్ట్రికల్ కరెంట్, ప్రవాహాలు అని అర్థం. కరెంట్స్ మీన్స్ ప్రవాహాలు. విండ్ కరెంట్స్ గాలి ప్రవాహాలు. ఓషన్ కరెంట్స్ అంటే సముద్ర ప్రవాహాలు. అలా ఎలా వస్తాయి కదా, ఆ స్పీడ్, ఆ ప్రవహించే స్పీడ్. అట్లానే ఇక్కడ ఎఫెక్టెడ్ బై ది మూమెంట్ ఆఫ్ అప్పర్ ఎయిర్ కరెంట్స్. అక్కడ అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశంలో గాలి వీచేటటువంటి, ప్రవహించేటటువంటి ఆ గాలి ప్రవాహాల వల్ల కూడా ఈ యొక్క క్లైమేట్ అనేటువంటిది, భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి అనేది ప్రభావితం అవుతుంది. గాలి అత్యంత ఉపరితలంలో, భూమి ఉపరితలంలో అత్యంత ఎత్తులో ప్రసరించేటటువంటి ఈ యొక్క గాలి ప్రవాహాలు కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణాన్ని, శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేటటువంటి అంశం అన్నమాట. ఈ ప్రవాహాలనే, అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశంలో ప్రవహించే గాలి ప్రవాహాలనే ఏమంటాము, జెట్ స్ట్రీమ్స్ అని అంటాం అనమాట. దీస్ ఆర్ ఫాస్ట్ ఫ్లోయింగ్ ఎయిర్ కరెంట్స్ ఇన్ ఏ నారో బెల్ట్. ఈ యొక్క ప్రవాహాలు అత్యంత ఎత్తైనటువంటి ప్లేస్లో, మౌంటైన్స్ ఎలా ఉన్నాయి అనుకోండి, ఇలా ఈ ఇరుకులో నుంచి ఈ ఇరుకులో, ఈ నారో బెల్ట్, ఈ అత్యంత ఇరుకైనటువంటి ప్రదేశంలో, అత్యంత ఎత్తులో ఇరుకైనటువంటి బెల్ట్ ప్రదేశంలో వీచేటటువంటి ఈ గాలి ప్రవాహాలు చాలా వేగంగా ఉంటాయి అన్నమాట. చాలా వేగంగా ప్రవహిస్తాయి, ప్రసరిస్తాయి. ఇన్ ది అప్పర్ అట్మాస్ఫియర్ అబౌట్ 12,000 meters. ఎంత ఉంటుందా ఇవి, ఈ గాలి ప్రవాహాలు ఎంత హైట్లో ఉంటాయి, చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. 12,000 meters హైట్లోనే ఈ గాలి వాతావరణంలో ఈ యొక్క గాలి ప్రవాహాలు ఉంటాయి. 12,000 meters హైట్లో ఈ జెట్ స్ట్రీమ్స్, ఈ యొక్క జెట్ స్ట్రీమ్స్ అనేటువంటి ఈ గాలి ప్రవాహాలు ఉంటాయన్నమాట. ద స్పీడ్ వేరియస్ ఫ్రమ్ అబౌట్ 110 km/h. సమ్మర్లో ఎంత ఉంటుంది దీని యొక్క స్పీడ్, 110 kilometers, గంటకి 110 kilometers వేగంతో ఈ ప్రవాహాలు ఉంటాయి. అంటే గాలి అలా అంత వేగంగా వేస్తుంది. సమ్మర్లో వచ్చేసరికి 184 km/h చూసారా,
అంటే మనకి సమ్మర్లోనేమో గంటకి 110 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ అక్కడ స్పీడ్. వింటర్లోకి వచ్చేసరికి 184 కిలోమీటర్ స్పీడ్ ఫర్ అవర్. అంత స్పీడ్ అంటే వింటర్లోనే బాగా, ఈ చలికాలంలోనే ఆ యొక్క అత్యంత ఎత్తైనటువంటి ఆ ప్రదేశంలో ఈ యొక్క గాలి ప్రవాహాలు వేగంగా ఉంటాయి. అండ్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ డెవలప్స్ అట్ అబౌట్ 25 degrees నార్త్. అంటే ఈ యొక్క ఉత్తర భారతదేశంలో చూసినట్లయితే ఇలా చూసినట్లయితే ఇక 25 degrees నార్త్ అంటే ఈ నార్త్ పార్ట్లో 25 degrees, ఈ తూర్పు వైపు 25 degrees నార్త్ పార్ట్లో ఇవి ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి డెవలప్ అవుతాయి అన్నమాట. ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి అంటే 25 degrees నార్త్ లాటిట్యూడ్ లేకపోతే ఆల్టిట్యూడ్లో, అంటే ఆల్టిట్యూడ్ లాటిట్యూడ్ ఏమో 25 degrees నార్త్ లాటిట్యూడ్, ఆ ప్రదేశంలో ఈ యొక్క ఈస్ట్ వైపు అన్నమాట, తూర్పు భాగంలో ఈ యొక్క జెట్ స్ట్రీమ్స్ అనేవి అభివృద్ధి చెందుతాయి. ఏ జెట్ స్ట్రీమ్ కాజెస్ ద నైబరింగ్ అట్మాస్ఫియర్ టు కూల్. ఈ యొక్క ఇంత వేగంతో ప్రవహించేటటువంటి జెట్ స్ట్రీమ్స్ అనేటువంటివి ఈ వేగంలో అవి దేనికి కారణమవుతాయంట అంటే కూల్, అంటే అట్మాస్ఫియర్ అంతా కూడా చల్లబడటానికి ఈ యొక్క జెట్ స్ట్రీమ్స్ ఉపయోగపడతాయి. జెట్ స్ట్రీమ్స్ ఈ యొక్క గాలి ప్రసరణ, గాలి యొక్క వేగం 12,000 కిలోమీటర్ల హైట్లో ఉండేటటువంటి 12,000 మీటర్ల హైట్లో ఉండేటటువంటి 12,000 మీటర్ల హైట్లో ఉండేటువంటి ఈ యొక్క జెట్ స్ట్రీమ్స్ 110-184 కిలోమీటర్ల వేగంతో వీచేటటువంటి ఈ యొక్క గాలులు వల్ల అక్కడ సరౌండింగ్ నైబరింగ్ అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా కూల్ అవుతాయి అన్నమాట. దిస్ కూలింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ కాజెస్ రెయిన్ ఫ్రమ్ క్లౌడ్స్ ఆల్రెడీ ఫౌండ్ ఓవర్ లాటిట్యూడ్ 25 degrees నార్త్. అంటే ఈ 25 degrees నార్త్ ఏదైతే ఉందో ఈ ప్రదేశంలో ఈ 25 degrees నార్త్లో ఉన్నటువంటి ఆ ఏరియా అంతా కూడా కూల్ అవుతుంది, క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ద కాజెస్ ఫర్ ది క్లౌడ్స్ రెయిన్. ఆ రెయిన్ అనేది రావడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్లైమేట్ కంట్రోల్స్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అనేది ఈ క్లైమేట్ని ప్రభావితం చేసే అంశాలలో ఈ 4 అంశాలు అనేటువంటి కూడా చెప్పుకున్నాం కదా మనం. ఒక్కొక్కటి ఏమిటవి అంటే ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? లాటిట్యూడ్, ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్, రిలీఫ్, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. ఈ 4 ఎలిమెంట్స్ అనేటువంటివి వీటి చేత భారతదేశం యొక్క క్లైమేట్ అనేది ప్రభావితం చేయబడుతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది.